హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు వీడియోలో అయితే మీకు ఎల్లోరా కేవ్స్ యొక్క పార్ట్ 3లో 16th కేవ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఎల్లోరా ఫస్ట్ పార్ట్లో మీకు 10 to 15 కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేశాను అండ్ సెకండ్ పార్ట్లో మీకు 1 to 9 కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఇప్పుడు థర్డ్ పార్ట్లో మనకి 16th కేవ్, ఇది చాలా ఇంపార్టెంట్ కేవ్ అని చెప్పాను కదా, సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఆల్రెడీ నా ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరు ఇవన్నీ కూడా కంటిన్యూషన్ వీడియోస్, మహారాష్ట్రన్ వీడియోస్ అని చెప్పి ప్లేలిస్ట్లో ఉంటుంది. సో దాన్ని మీరు కంటిన్యూగా చూస్తేనే మీకు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. సో అసలు ట్రావెల్స్ వాళ్ళతో నేను ఎట్లా మాట్లాడుకున్నాను, దాని ప్యాకేజ్ ఎట్లాగా, ఎలా వెళ్ళాలి, దాని యొక్క ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎట్లా అయ్యాయి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. అవన్నీ చెప్పాను. ఇప్పుడు అందు గురించి ప్రతి ఒక్క దానికి లింక్ ఉంటుంది కాబట్టి ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా 16th కేవ్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనం 16th కేవ్ దగ్గర ఉన్నాము. ఇవన్నీ కూడా మనకి వాకబుల్లే, ఇవన్నీ మనకి 2 kilometers దూరంలోనే ఉంటాయి కాబట్టి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ చూడబోతున్న కేవ్స్ మాత్రం పార్ట్ 4లో చూపిస్తాను. పార్ట్ 4లో మీకు రిమైనింగ్ 34 కేవ్స్ వరకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసేస్తాను. ఇంకా పార్ట్ 4 తోటి ఎల్లోరా కేవ్స్ని అయితే క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం 16th కేవ్ యొక్క బయట ఉన్నాము. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. మీరు ఎల్లోరా కేవ్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకి గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే 16th కేవ్ లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తుంది. బట్ అక్కడికి రావద్దు. ఫస్ట్ మీరు 1 to 15 చూసి అప్పుడు 16th కేవ్ దగ్గర రండి. అప్పుడే మీకు కొంచెం మజా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఇది చూసేస్తే రిమైనింగ్ అంతా మీకు చూడాలనిపించదు. సో ఫస్ట్ 1 నుంచి రండి, ఆ తర్వాత లాస్ట్లో 16th కేవ్ చూడండి. అప్పుడు కొంచెం మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ 16th కేవ్ అనేది మనకి 20 రూపీస్ నోట్ ఉంటుంది కదా. సో మీరు థంబ్నెయిల్ చూస్తే కనుక 20 రూపీస్ నోట్ మీద ఏదైతే పిక్చర్ ఉందో అదే ఉంటుంది అనమాట లోపల. సో ఈ 16th కేవ్ని కైలాస టెంపుల్ అని చెప్పి అంటారు. ఇది సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మొత్తం 34 కేవ్స్లో 1 to 12 కేవ్స్ని బౌద్ధిజానికి సంబంధించినవి, బౌద్ధ మతానికి సంబంధించినవి, అండ్ 13 to 29 కేవ్స్ వచ్చేసి హిందూ దేవాలయాలు, అండ్ 30 to 34 కేవ్స్ వచ్చేసి మనకి జైన్కి సంబంధించినవి. సో ఇప్పుడు ఇది 16th కేవ్ మన హిందూ దేవాలయానికి సంబంధించిన కేవ్ అనమాట. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక స్తూపా కనిపిస్తుంది కదా. సో సేమ్ రైట్ సైడ్లో కూడా సేమ్ స్తూపా ఉంటుందన్నమాట. మన 20 రూపీస్ నోట్ పైన ఏదైతే కనిపిస్తుందో మీ థంబ్నెయిల్లో చూపించాను కదా, ఆ లొకేషన్ ఇక్కడే. సో దీన్నే ఆ 20 రూపీస్ నోట్ పైన పెట్టారు. అండ్ ఇక్కడ మనకి లక్ష్మీదేవి అటు ఇటు ఏనుగులతోటి మనకి దర్శనం ఇస్తారనమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మోనోలిథిక్ టెంపుల్ అంటారు. అంటే మోనోలిథిక్ టెంపుల్ అంటే ఒక కొండనే తొలిచి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఇలా ఒక దేవాలయం కింద మార్చడాన్ని మోనోలిథిక్ అంటారు. ఇలాంటిది మనకి ఎక్కడా కూడా లేదనమాట. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఎక్కడైనా దేవాలయాలు బాటమ్ నుంచి పైదాకా చెప్తారు, బట్ ఇక్కడ పైనుంచి కింద వరకు చెప్పుకుంటూ రావటం జరిగింది. అది ఎందుకనేది స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను మీకు. దీన్ని 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు అయిన కృష్ణ అనే రాజావారు దీన్ని నిర్మించడం జరిగింది. అండ్ దీనిపైన ఉన్న ఆర్కిటెక్చర్ మొత్తం కూడా పల్లవ డైనస్టీ వాళ్ళు చెక్కారనమాట. ఇంక ఎక్కడ కూడా ఇలాంటి స్టైల్ అనేది లేదు, పల్లవాస్కే అది చెందింది. అండ్ ఇక్కడ రామాయణ మహాభారత ఇతిహాసాలన్నిటినీ కూడా చాలా మైన్యూట్గా ఉండే వాటిని కూడా హ్యూమన్సే అలా చెక్కుకుంటూ వచ్చారు. కొండని ఈ విధంగా డిజైన్ చేయటం అనేది అసలు చాలా కష్టతరం. ఇప్పుడైతే మనకి అడ్వాన్స్ టెక్నాలజీస్ చాలానే ఉన్నాయి, బట్ ఆ రోజుల్లోనే 8వ శతాబ్దంలోనే వీటిని ఇట్లా కొండని ఇట్లా తొలిచి ఇట్లా చేయటం అనేది చాలా గ్రేట్ అనమాట. అందు గురించే దీన్ని యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ సంపదల్లో దీన్ని కూడా చేర్చారు. ప్రపంచంలోనే ఈ కైలాస దేవాలయాన్ని అతిపెద్ద ఏకశిలా దేవాలయం అని చెప్పేసి చెప్తారు. దీన్ని నిర్మించడానికి వాళ్ళకి దీనికోసం పనిచేసిన వాళ్ళు 7,000 మంది అయితే కూలీలు దీనికోసం శ్రమించారట. ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. అండ్ దీని యొక్క హైట్ వచ్చేసి 100 అడుగుల ఎత్తు ఉంటుంది. అండ్ దీని వెడల్పు వచ్చేసి 109
ఫీట్ ఉంటుందన్నమాట వెడల్పు. అండ్ దీని పొడవు వచ్చేసి 164 164 ఫీట్ ఉంటుంది దీని పొడవు వచ్చేసి. సో అంత పెద్ద దేవాలయం ఈ కైలాస దేవాలయం. అండ్ ఇక్కడ చూడండి చాలా చిన్న చిన్నగా మైన్యూట్గా రామాయణ మహాభారత ఇతిహాసాలన్నిటినీ కూడా చెక్కడం జరిగింది. ఇది ఆ పల్లవాస్కి మాత్రమే చెందిందనమాట. సేమ్ ఇదే సెమిట్రీని మీకు ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను. సేమ్ ఇదే సెమిట్రీని రైట్ సైడ్ కూడా ఫాలో అయ్యారు. యాక్చువల్గా మనం ఇప్పుడు ఏదైనా డిజైన్ చేయాలంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్కి ఒక ఆర్ట్ అనేది గీసుకోవాలి, చార్ట్ పైన వాటిపైన, లేదా ల్యాప్టాప్స్లో కానీ సిస్టమ్స్లో కానీ మనం స్టోర్ చేసుకుంటాం, ఒక ఫోటో అన్న తీసుకుంటాం. బట్ అలాంటి టైంలో ఫోటోగ్రఫీ లేదు, ఒక కెమెరా కానీ ఒక పేపర్ కానీ ఇట్లాంటివి ఏది లేదు. అలాంటిది వాళ్ళు చెక్కాలంటే ఇటువైపు ఉన్నదాన్ని మైన్యూట్ థింగ్ని కూడా వాళ్ళ బ్రెయిన్లో పెట్టుకుని సేమ్ అదే రైట్ సైడ్ కూడా చెక్కాలన్నమాట. అంత గొప్ప ఆర్కిటెక్చర్ కింద దీన్ని డిజైన్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ అనమాట పల్లవాస్కి. రాష్ట్రకూట రాజు అయినటువంటి శ్రీకృష్ణరాజా నిర్మించారు కదా. సో ఇప్పుడు మనం చూస్తే గనక రామాయణ మహాభారత ఇతిహాసాలన్నీ పొందుపరచడం జరిగింది. అండ్ నటరాజ విగ్రహానికి ఆనాడు ఒక రంగు వేశారట. ఆ రంగు కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అదే విధంగా ఉందట. బట్ అదైతే ఇప్పటికి కొంచెం పాడైనట్టుంది. కొంచెం కలర్స్ కానీ ఇట్లాంటివి ఏది కూడా ఇక్కడ వేయలేదు. ఎలా అయితే న్యాచురల్గా ఉన్నాయో అట్లాగే న్యాచురల్గానే ఈ యొక్క టెంపుల్ని ఇట్లాగే వదిలేశారు. సో చూడండి ప్రతి దగ్గర కూడా శిల్పకారులు చెక్కిన ప్రతిదీ కూడా ఆర్కిటెక్చర్ అనేది అలానే ఉంది. బట్ అప్పట్లో రాజు అయినటువంటి ఔరంగజేబు ఒక 100 మందిని పంపించి ఈ యొక్క ఎల్లోరా కేవ్స్ని నాశనం చేయమని చెప్పేసి పంపించడంతో వాళ్ళైతే చాలా శ్రమించి ఒక 5% మాత్రమే నాశనం చేయగలిగారట. రిమైనింగ్ ఇంకా మా వల్ల కాదు రాజా అని చెప్పేసి చెప్పడంతో ఇంకా ఔరంగజేబు కూడా ఏమీ చేయలేక ఇంక వదిలేశాడనమాట. అందు గురించి కొన్ని పార్ట్స్ అయితే డ్యామేజ్ అయ్యాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏనుగులే ఈ దేవాలయాన్ని మోస్తున్నాయి అన్నట్టుగా చెక్కారు మొత్తం అంతా కూడా. బట్ ఒక 5% దేవాలయం అయితే కనుక మనకి ఔరంగజేబు యొక్క నాశనంతో కొంచెం అయితే డ్యామేజ్ జరిగింది. రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా చెక్కు చెదరకుండా ఆ విధంగానే ఉన్నాయి. సో ఇది మనకి ఏకశిలా దేవాలయం అని చెప్పాను కదా. సో ఏకశిలా దేవాలయం అనేది చెక్కటంలో కింద నుంచి కాకుండా పైనుంచి చెక్కుంటూ వచ్చారు. దానికి ఒక స్టోరీ ఉందని చెప్పాను కదా. ఆ స్టోరీ ఏంటంటే స్థానిక రాజు ఈ రాజావారే ఈ స్థానిక రాజు తీవ్రంగా అనారోగ్యంతో ఉండటం వలన తన భార్య శివుడిని ప్రార్థించిందనమాట. సో రాజు కోలుకుంటే గనక నేను ఆలయాన్ని కట్టిస్తాను అని చెప్పేసి చెప్పింది. అలాగే ఆలయంలో గోపురం తయారయ్యేంత వరకు కూడా నేను ఉపవాసం ఉంటానని చెప్పేసి మొక్కుంది. యాక్చువల్గా మనం గుడి స్టార్ట్ చేస్తే కనుక కింద నుంచి చెక్కుంటా గోపురం దగ్గరికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది, అవును కదా. సో ఏమైందంటే అనుకోకుండా రాజు శివుడి వలన కోలుకునగానే రాణి గారు మొక్కు తీర్చాలి కదా. ఆమె ఏం చెప్పింది, టెంపుల్ మొత్తం కట్టి ఎప్పుడైతే గోపురం రెడీ అవుతుందో అప్పటి వరకు నేను ఉపవాసం చేస్తానని చెప్పేసి దీక్షలో ఉంది ఆమె. ఆ దీక్ష నుంచి తను బయటికి రమ్మని చెప్పలేడు రాజు, ఎందుకంటే తను అలా మొక్కుకోవటం వల్లే తనకి ఆరోగ్యం అనేది బాగుపడింది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలంటే తన ఉపవాసం ఎక్కువ రోజులు చేస్తే కనుక తనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఫస్ట్ గోపురాన్నే నిర్మించమని చెప్పి ఆ తర్వాత కిందన గుడి అంతటిని ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పారన్నమాట. అందుగురించే ఈ యొక్క కైలాస టెంపుల్ని పైన గోపురాన్ని చెక్కి తర్వాత బాటంలో ఉండే వాటన్నిటి చెక్కారనమాట. అది ఈ స్టోరీ. సో ఇక్కడ చూడండి మొత్తం ఏనుగులే మొత్తం ఈ ఆలయాన్ని అంతటినీ మోస్తున్నాయా అన్నట్టుగా డిజైన్ చేశారు. కానీ చాలా వరకు ఏనుగులు అయితే ధ్వంసం అయ్యాయి ఈ ఔరంగజేబు వలన. కానీ చూడండి ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ మొత్తం కేవ్స్ అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటున్నారు. అసలు అందు గురించేనే ఫుడ్ నాట్ అలౌడ్ అనమాట. నిజంగా మనం ఫుడ్ తీసుకెళ్తే కనుక అక్కడెక్కడ చెత్త పడేస్తాం కదా, కానీ ఇక్కడ చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. మనం కూడా ఎటువంటివి కూడా డ్యామేజ్ చేయకుండా ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అనేవి మనం చూస్తూనే ఉంటారు. బట్ ఈ కైలాస టెంపుల్ అనేది ఈ కైలాస కేవ్ అనేది ఎక్స్ట్రాడినరీ కేవ్ అనమాట. ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. నిజంగా లైఫ్ టైంలో ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉన్న దేవాలయాలు చాలానే ఉన్నాయి, బట్ ఎల్లోరా కేవ్స్ అనేది అల్టిమేట్ అనమాట. ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. సో ఇట్లయితే మేము నడుచుకుంటూ ఇంకా రైట్ సైడ్కి అయితే వచ్చాము. సేమ్ మనం లెఫ్ట్ సైడ్ ఏదైతే చూసామో రైట్ సైడ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ అనేది ఉంటుంది. చూడండి అన్ని చోట్ల ఒకేలా ఉంది. ఇక్కడ కూడా అంతే.
ఇక్కడ మనకి ఎక్కడికక్కడ పెట్టారు ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివి ఏమీ కూడా నాట్ అలౌడ్ అని చెప్పారు. అట్లాగే ఎక్కడ కూడా క్లైంబ్ చేయడానికి కానీ, ఎక్కి కూర్చోవడం కానీ ఇట్లాంటివి కూడా చేయకూడదని చెప్పేసి ఎక్కడికక్కడ బోర్డ్స్ పెట్టారనమాట. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి 40 స్వరంగ మార్గాలు అయితే ఉన్నాయట ఈ టెంపుల్ నుంచి. స్వరంగం అంటే చాలా లోతైన ప్రదేశం కదా, సో అలాంటి టన్నల్స్ 40 టన్నల్స్ని అయితే తవ్వి పెట్టారట. ఎందుకంటే ఎప్పటికైనా సరే మనకి ప్రాబ్లం అవుతుంది ఔరంగజేబ్ వలన అని చెప్పేసి అనుకున్నారో ఏమో. 40 టన్నల్స్ అయితే ఉన్నాయట. బట్ మనిషి కూడా దూరనటువంటి టన్నల్స్ని అయితే పెట్టారట. కానీ లోపలికి వెళ్ళి టన్నల్ని 100 feet లోపలికి లోతుగా టన్నల్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే కనుక ఒక మనిషి అయినా వెళ్ళాలి. బట్ ఆ మనిషి కూడా దూరనటువంటి స్వరంగ మార్గాలు అయితే 40 ఉన్నాయట. చూడండి, మీకు నేను లెఫ్ట్ సైడ్ చూపించాను కదా, సేమ్ రామాయణ మహాభారత ఇతిహాసాలు సేమ్ ఇక్కడ కూడా అలాంటిదే చెక్కారు. అందుకే అన్నాను సిమెట్రికల్గా దీన్ని డిజైన్ చేశారు అని చెప్పి. సేమ్ స్తూప మీకు లెఫ్ట్లో ఉంటుంది, రైట్లో కూడా అదే స్తూప ఉంటుందన్నమాట. అంటే చూడండి, అప్పుడే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఈ కైలాస టెంపుల్ని నిర్మించడం అనేది నిజంగా చాలా 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 గ్రేట్. సో ఇక్కడైతే మేము కాసేపు ఆగాము, ఎందుకంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. దీని తర్వాత మేము స్టెప్స్ ద్వారాగా పైకి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మనకి స్టెప్స్ ఉంటాయి. సో కైలాస టెంపుల్లో మెయిన్ మనం దర్శించవలసింది శివుడిని, శివలింగం ఉంటుంది పైన. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి శివుడిని దర్శించుకుందాం. సో ఇక్కడైతే గైడ్స్ సపోర్ట్ తీసుకోవాలి. చూడండి, చాలామంది గైడ్స్ టూరిస్ట్కి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లోపలైతే లైటింగ్ ఉండదు, వాళ్ళే లైట్స్ తీసుకొచ్చి మనకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రతి ఒక్క రాతి పైన కూడా సంథింగ్ ఒక శిలాశాసనం అనేది ఉంటుందన్నమాట. అది ప్రతిదీ కూడా చాలా మైన్యూట్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో ప్రతిదీ కూడా మనం గైడ్ సపోర్ట్ తీసుకుంటేనే అవన్నీ కూడా అర్థమవుతాయి. సో ఇక్కడైతే మాకు ఇంకా ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా తన టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయాడు. మాకు ఇక్కడ లోపలైతే ఇంకెవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అక్కడ ఉండే గైడ్స్ హెల్ప్ తోటే కొంచెం అయితే మేము ఇక్కడ లోపల ఎక్స్ప్లోర్ చేయగలిగాము. సో ఇక్కడైతే శివుని దర్శించుకుని మేమైతే ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇప్పుడైతే మనకి టాప్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో కొండ యొక్క టాప్ వ్యూ అనమాట ఇది. టాప్ వ్యూ నుంచి ఎల్లోరా కేవ్స్ ఈ విధంగా ఉంటాయి. అండ్ మనకి స్తూప కూడా టాప్ వ్యూ చూడొచ్చు మనం, స్తూప యొక్క టాప్ వ్యూ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎల్లోరా కేవ్స్ పార్ట్ 4లో మీకు రిమైనింగ్ కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.